సంసారం చక్కగా ఉండాలంటే కాసులు కావాల్సిందే. ఆలుమగల మధ్య అనురాగం, కానీ ఇది రాను రాను కనుమరుగైపోతోంది. కొందరు కట్నం కోసం కట్టుకున్న వారిని చిత్రవద చేస్తున్నారు. పరస్త్రీ వ్యామోహంలో పడి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న వారిని రాచి రంపాన పెడుతున్నారు. కలహాలతో కాపురాలు కొట్టుకుపోతున్నాయి. అనైతిక సంబంధాలు పచ్చటి సంసారంలో చిచ్చు రేపుతున్నాయి. దంపతుల్లో ఎవరో ఒకరు చేస్తున్న తప్పులు కాపురాలను కూల్చుతున్నాయి. మరికొందరు మృగాళ్లు మూడు ముళ్ల బంధాన్ని ముళ్లబాటగా మారుస్తున్నారు. మరో మహిళ మోజులో పడి కట్టుకున్న వారిని కాల్చుకు తింటున్నారు. కర్నూలు జిల్లా ఆదోని అంబేద్కర్ నగర్ కు చెందిన స్వాతిని పత్తికొండ మండలం పులికొండకు చెందిన రామాంజనేయులకు ఇచ్చి 2021లో పెద్దలు పెళ్లి చేశారు. కొన్నాళ్ల క్రితం దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్ కి వచ్చారు. కొంతకాలం వీరి కాపురం సవ్యంగా సాగిందే. ఆ తర్వాత అత్తింటి వారు కట్న వేధింపులకు గురి చేశారు. చీటికి మాటికి వేధిస్తూ ఆమెను వేధించేవారు. హోంగార్డ్ గా చేస్తున్న మేనమామ కూడా కట్నం తీసుకురావాలని బెదిరించాడని స్వాతి వాపోయింది. నా భర్త కోసం వచ్చినాము, నా భర్త వద్దంటున్నాడు. అత్త కాలు మీద పడితే గాని అత్తగాని ఒప్పుకోవటం లేదు, మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవటం లేరు, ఆడపిల్లలు ఒప్పుకోవటం లేరు, ఎవరు ఒప్పుకోవటం లేరు. బయటకు దొబ్బుతున్నారు నన్ను, నా కొడుకుని. ఇప్పుడు ఏంటి కారణం అన్నా కానీ చెప్పటం లేరు. ఏమనంటే వాళ్ళ కూతురుని చేసుకోవాలని అంటున్నారు అందరూ. కొన్ని రోజులుగా భర్త రామాంజనేయులు భార్యకు దూరంగా ఉంటూ వచ్చాడు. మొత్తానికి అతడి ఆచూకీ కనిపెట్టిన స్వాతి నేరుగా అతడు ఉంటున్న ఇంటికి వెళ్ళింది. మరో అమ్మాయితో భర్త కనిపించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఇదేమిటని మొగుడిని నిలదీసింది. ఆమెను రెండో పెళ్లి చేసుకున్నట్లుగా చెప్పాడు. అంతేకాదు, నీతో ఉండలేను, ఆమెతో కాపురం చేస్తాను అని తెగేసి చెప్పాడు. నీ పిల్ల కూడా మాకు అవసరం లేదని చెప్పేసి ఫోన్ అంతా స్విచ్ ఆఫ్ చేసినారు. అప్పటి నుంచి మాకు ఎటువంటి సమస్య వాళ్ళ నుంచి అందలేదు. తీసుకొని పోతారా తీసుకొని పోరా అనేది కూడా మాకు చెప్పలేదు. కాబట్టి మేము వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటికి పాపను తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాము. వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే ఎటువంటి రెస్పాన్స్ లేదు. మాకు ఈ పాప వద్దు, ఈ పిల్లవాడు మాకు పుట్టలేదు అనేసి మా మీద వ్యతిరేకంగా మాట్లాడినారు. అప్పుడు మేము దీన్ని ఏమనేసి గట్టిగా మాట్లాడితే 10 మంది పెద్దల్లో పంచాయతీ వేస్తే మీ పాపకి మీకు డబ్బులు కట్టిస్తాము, చేనిస్తాము అంటారు. కానీ మాకు కావాల్సింది ఆస్తి, డబ్బు కాదు. మా పాప ఏమైనా తప్పు చేసింటే ఏదైనా ప్రూఫ్ ఎవిడెన్స్ ఉంటే చూపియండి. ఏమి తప్పు చేయకుండానే మీరు విడిచిపెడతామంటే మేము ఒప్పుకోము. దాంతో బాధితురాలు ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలోనూ ఆదోని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్లు బాధితురాలు తెలిపింది.